అనంగనంగనంగనంగా ఒక గ్రామం. ఆ గ్రామంలో చాలామంది జనాలు ఉన్నారు. అందులో ఒక కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు. వాళ్ళకొక పాప ఉన్నది. ఇట్లా కాలం గడిచిపోతుంది. ఆ పాప 5వ తరగతి చదువుతుంది. కొద్ది రోజుల తర్వాత పాపకు పరీక్షలు వచ్చాయి. చాలా కష్టపడి చదువుతుంటది రోజు. కాకపోతే సంవత్సర పరీక్షలుంటాయి గదా! అప్పుడు గూడా బానే చదువుకుంది. కానీ తెల్లవారితే ఎగ్జామ్స్ అనగా రాత్రికి ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది. పాప చాలా దిగులు పడ్డది. నేను సరిగ్గా చదవలేకపోయానే, పరీక్ష ఎట్లా రాస్తానో ఏమో అని ఆ పాప చాలా దిగులుగా ఉంది రాత్రంతా. నిద్ర గూడా సరిగా పోలేదు. తల్లి దగ్గరికి తీసుకొని, "బంగారం, నువ్వేమీ భయపడకు. రోజు చదివినవు గదా! ఇన్ని రోజుల నుంచి చదువుతూనే ఉన్నావు. యూనిట్ టెస్ట్‌లల్లా బానే రాశావు. 3 నెలల పరీక్షలు రాశావు. 6 నెలల పరీక్షలు రాశావు. అసైన్‌మెంటు, యూనిట్ టెస్ట్‌లు అన్నీ బానే రాసినావు గదా! ఈ సంవత్సర పరీక్షలకు గూడా అవన్నీ నీకు అన్నీ కలుపుకొనే నీకు ప్రశ్నలొస్తాయి. నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడకు. జ్వరము ఎక్కువైతది తల్లి. టాబ్లెట్‌లేసుకొని పడుకో. నీకు అన్నం పెడతా టాబ్లెట్‌లేసుకొని పడుకో. నువ్వు టెన్షన్ పడకు. ఏమి గాదు. బాగా రాస్తావు. రాత్రే గదా నువ్వు చదవంది. ఇన్ని రోజుల నుంచి చదువుకున్నావు కదా! ఒక్క రాత్రి చదవకపోతే మొత్తం ఏమన్నా మర్చిపోతావా? ఏమీ మరవవు. బాగా రాస్తావురా పడుకో అని చెప్పిందట. అయినా ఆ పాప డల్‌గానే ఉన్నది. సరిగ్గా నిద్రపోలేదు. ఏదో తల్లి పెట్టింది తిన్నది. పడుకున్నది టాబ్లెట్‌లేసుకొని. తెల్లవారింది. తెల్లవారిన తర్వాత గూడా అమ్మాయి ముభావంగానే ఉన్నది. ఎప్పుడూ గలగల తల్లి, తండ్రితోటి ఆడుకునేది. ఆ రోజు ముభావంగుంది. కాసేపైతే స్కూలుకెళ్ళాలి. రెడీ అయితున్నది. తల్లి జడ వేసుకుంటూ జడలో మంచిగా రిబ్బన్ బ్యాండ్‌లేసి 2 జడలేసి మంచిగా రిబ్బన్‌లు కట్టింది. తర్వాత మల్లె మొగ్గలు పెట్టింది తలలో. మల్లె మొగ్గలు పెట్టుకుంటూ కూతురుతో తల్లి ఇలా అన్నది. అమ్మడు, నువ్వు స్కూలుకు వెళ్ళి పరీక్ష రాసే టయానికి ఈ మల్లె మొగ్గలు విచ్చుకుంటే నువ్వు పరీక్ష బాగా రాస్తావు. నువ్వు పరీక్ష రాసే టయానికి ఈ మల్లె మొగ్గలు విచ్చుకుంటే నువ్వు పరీక్ష బాగా రాస్తావు. నువ్వేమీ బాధపడకు, టెన్షన్ పడకు అని తల్లి కూతురికి చెప్పింది. అన్నది ముభావంగా కూతురు. స్కూలుకు టైం అయింది. తల్లి స్కూల్లో దించొచ్చింది. ఆల్ ద బెస్ట్ తమ్ముడు అనుకుంటూ తల్లి ఇంటికొచ్చేసింది. పరీక్ష స్టార్ట్ అయ్యింది. టీచరు అందరికీ పరీక్షా పత్రాలు ఇచ్చాడు. ఇన్విజిలేటర్ వచ్చి వాళ్లకు పేపర్లు ఇచ్చాడు. వాళ్ళు పరీక్ష స్టార్ట్ అయింది. అందరూ రాస్తున్నారు. మెల్లిగా ఈ అమ్మాయికి తలలో ఉన్న పువ్వులు గుబాళింపు వచ్చింది వాసన. కమ్మటి వాసన అమ్మాయి ముక్కుకు తగిలింది. ఒక్కసారి గుర్తుకొచ్చింది తల్లి చెప్పిన మాటలు. ఈ మొగ్గలు విచ్చుకుంటే నువ్వు పరీక్ష బాగా రాస్తావు తల్లి అంది గదా అమ్మ. వెంటనే ఆమె తలలో చెయ్యి పెట్టుకొని మల్లె మొగ్గలను తాకింది. మొగ్గలన్నీ విచ్చుకుంటున్నాయి. మొగ్గలన్నీ విచ్చుకుంటున్నాయి. మొగ్గకు పువ్వుకు తేడా తెలుస్తది గదా మన చెయ్యి తాకినప్పుడు. ఆ అమ్మాయికి గూడా మొగ్గలన్నీ విచ్చుకుంటున్నట్టుగా అనిపించింది. మొగ్గలు విచ్చుకున్నాయి గదా! నేను గూడా పరీక్ష బాగా రాస్తా అని టక 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 అన్నీ ప్రశ్నలు చదువుకొని అన్నిటికి సమాధానాలు రాసేసింది. పరీక్ష చక్కగా రాసింది. సారుకు పరీక్షా పత్రము, ఆన్సర్ షీటు ఇవన్నీ ఇచ్చేసి అందరూ ఇచ్చి ఇంటికి బయలుదేరి వచ్చేశారు. సంతోషంగా తల్లినొచ్చి ముద్దులు పెట్టుకుంది, కౌలించుకుంది నా కూతురు. "బంగారం పరీక్ష బాగా రాశావా?" అంది తల్లి గుర్తుపట్టి.
ఆ! అమ్మా బాగా రాసిన. నువ్వు పెట్టిన మల్లె మొగ్గలు విచ్చుకున్నాయి. అందుకే నేను బాగా రాసిన అని తల్లికి సమాధానం చెప్పింది. అప్పుడు ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని, బంగారం, మల్లె మొగ్గలు విచ్చుకోవడం సహజం. అవి మల్లె మొగ్గలు విచ్చుకోవడం సహజం. నీకు ధైర్యం కోసం అలా చెప్పా. నువ్వు ఏ పరీక్ష గూడా టెన్షన్ పడుకుంటూ రాయకు. అన్నీ బాగానే రాస్తావు. నువ్వు చదివినవు కాబట్టి నువ్వు బాగా రాయగలిగినవు. నీ ధైర్యం కోసం మల్లె మొగ్గల సంగతి చెప్పాను నీకు అని తల్లి కూతురితోటి చెప్పింది. అప్పుడు తల్లిని కౌగిలించుకొని తల్లి తెలివికి మళ్ళొక్క ముద్దు పెట్టింది అమ్మడు. కథ కంచికి మనం ఇంటికి.